అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా ఆ అభివృద్ధి ఫలాలు మాత్రం ఇంకా కొన్ని మారుమూల గ్రామాలకు చేరలేదు. అందుకు నిలువెత్తు ఉదాహరణ ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సీతారామపురం ఆదివాసీ గ్రామం. దాదాపు 50 ఏళ్లుగా 70 ఆదివాసీ కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి. కానీ గ్రామానికి వెళ్లేందుకు ఇప్పటికీ సరైన రహదారి లేదు. గ్రామానికి చేరుకోవాలంటే పూసవాగు, ఒడిగుంట వాగులను దాటాల్సిందే. ఈ రెండు వాగులపై వంతెనలు లేకపోవడంతో వర్షాకాలం వస్తే గ్రామం పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోతుంది. వర్షం అంటేనే భయం. సాధారణంగా కురిసే వర్షమే సీతారాంపురం ప్రజలకు శాపంగా మారుతుంది. వాగులు ఉప్పొంగితే గ్రామస్తులు బయటకు రాలేరు. బయట వారు గ్రామంలోకి వెళ్లలేరు. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చినా, గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారిని తరలించాల్సి వచ్చినా గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రత్యామ్నాయదారుల ద్వారా ప్రయాణించాలంటే 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఈ ఆలస్యం ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవనం వర్షాకాలం ప్రారంభమైంది అంటే చాలు సీతారాంపురం ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. ఎప్పుడు వాగు ఉప్పొంగుతోందో, ఎప్పుడు గ్రామం బందీ అవుతుందో, ఏ అత్యవసర పరిస్థితి వస్తుందో అనే భయంతో రోజులు గడుపుతున్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా, రైతులు మార్కెట్ కు వెళ్లాలన్నా, అనారోగ్యంతో ఉన్నవారు వైద్యం పొందాలన్నా ప్రతి అడుగు ప్రమాదంతోనే సాగుతుంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితం శూన్యం. గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ సమస్యను వివరించారు. రహదారి నిర్మాణంతో పాటు పూసవాగు, ఒడిగుంట వాగులపై వంతెనలు నిర్మించాలని పలుమార్లు కోరారు. హామీలు తప్ప ఆచరణ మాత్రం కనిపించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి ఎక్కడా? ఒకవైపు అభివృద్ధి, గ్రామీణ మౌలిక వసతుల గురించి గొప్పలు చెప్తున్న ప్రభుత్వం, మరోవైపు స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలు గడిచిన కనీస రహదారి కూడా లేని సీతారాంపురం. ఇది అభివృద్ధి అసమానతలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజల డిమాండ్ సీతారాంపురానికి వెంటనే అన్ని కాలాల్లో ఉపయోగపడే రహదారి నిర్మించాలి. పూసవాగు, ఒడిగుంట వాగులపై శాశ్వత వంతెనలు నిర్మించాలి. అత్యవసర వైద్య సేవలు గ్రామానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. 50 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సీతారాంపురం ప్రజల ప్రశ్న ఒకటే: మా గ్రామానికి రహదారి ఎప్పుడొస్తుంది? వర్షం వస్తే ప్రపంచానికి దూరం అవుతున్న ఈ 70 కుటుంబాల గోడును అధికారులు ఎప్పుడు వింటారు? ప్రాణాలను పణంగా పెట్టి బతుకుతున్న ఈ ఆదివాసీ గ్రామానికి ఎప్పుడు విముక్తి లభిస్తుంది? లేక మరో వర్షాకాలం కూడా ఇదే దుస్థితిలో గడవాల్సిందేనా? నమస్తే, నేను మీ వినోద్, పీపుల్ మీడియా పాయింట్ నుంచి. ప్రస్తుతం మనం ములుగు జిల్లా వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామానికి వెళ్ళే మార్గం మధ్యలో ఉన్న ఈ వాగు పూసువాగు. పూసువాగు సీతారాంపురం గ్రామ ప్రజల పాలిట శాపంగా మారింది. అయితే 50 ఏళ్లుగా 70 ఆదివాసీ కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నప్పటికీ ఇప్పటికీ సరైన రహదారి, వంతెన లేకపోవడం మూలాన వర్షాకాలం వస్తే బయటి గ్రామాలతో సంబంధం లేకుండా నివసించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలన్నా, విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలన్నా, రైతులు తన అవసరాల కోసం బయటికి రావాలన్నా ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ గ్రామం అర్ధశతాబ్దపు నిరీక్షణకు ప్రభుత్వం ఎప్పుడు ముగింపు పలుకుతుందో చూడాలి. నమస్తే, ప్రస్తుతం మనం సీతారాంపురం గ్రామానికి చెందిన కొంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. వారి మాటల్లో విని వాళ్ళ సమస్యలు ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బట్టి మీరు ఇక్కడ నివసిస్తున్నారు? 60 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ జీవిస్తున్నారు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఉంటాయి, ఒక 200-300 కుటుంబాలు ఉంటాయి. 200 కుటుంబాలు ఉంటాయి. మీకు వర్షాకాల సమయంలో రోడ్లు దాటాలన్నా, ఈ వాగులు దాటాలన్నా పరిస్థితి ఎలా ఉంటుంది? మీ పరిస్థితి మాకు చాలా తీవ్ర బాధగా ఉంటుంది అన్న. అప్పటికి మళ్ళీ రోడ్డు దాటాలన్నా, ఒకవేళ ఇట్లా మాల వాగులు కూడా దాటాలన్నా ఇబ్బంది. ఎవరైనా చేద్దామన్నా ఎవరేం చేయరు మాకు. ఎప్పటి చాలా మందికి అధికారులు మేము దరఖాస్తులు ఇచ్చినాం, ములుగు వెళ్ళాం, అంత చేసాం, కానీ మాకు ఎవరు కూడా మాకేం సహాయం చేయట్లేదు. దయచేసి ఈ సంవత్సరం చేస్తారని అనుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ, తర్వాత మంత్రి గారు కానీ కొంత తొందరగా దీన్ని పరిష్కరించాలని మేము కోరుతున్నామండి. సీతారాంపురం 200 కుటుంబాలు ఉన్నాయండి. మెయిన్ పాయింట్ మాకు ఈ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేస్తే మేము వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఈ వాగులు దాటే సందర్భంలో ఎవరైనా చనిపోయిన దాఖలాలు ఉన్నాయా? ఒక 2-3 చనిపోయారండి. ఈ వాగు దాటిచ్చేటప్పుడు కూడా ఇక్కడ వాగు అప్పుడు బాగా పారుతూ ఉండండి, ఇక్కడే చనిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళామండి. దాటే పరిస్థితి అయితే లేదండి ఇక్కడ మాకు.
ఏదైనా అత్యవసర పరిస్థితి ప్రెగ్నెంట్ లేడీలు ఎవరన్నా దాటించేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? అప్పుడు ఒక అమ్మాయి పిడిచొచ్చిందండి. పిడిచొచ్చినప్పుడు కూడా డోల కట్టుకొని ఇక్కడ దాడిచ్చినామండి, ఇంత బంటులు అవుతున్నా. కానీ తొందరగా దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి శాంక్షన్ చేయాలని తెలియజేస్తున్నామండి. చూస్తున్నారుగా సీతారాంపురం గ్రామం ప్రజల ఆవేదన. గత 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం. ఇక్కడ కనీసం సుమారు 200 నుంచి 300 కుటుంబాలు ఉంటాయి. మేము రహదారికి మెయిన్ రోడ్డుకి రావాలంటే మాకు ఒక బ్రిడ్జి ఏర్పాటు కావాలని, అలాగే ఒక రోడ్డు శాంక్షన్ చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితులలో బ్రిడ్జి దాటాలంటే, ఈ వాగు దాటాలంటే 2-3 చనిపోయిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని వాళ్ళు తెలియజేశారు. అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఇబ్బంది అయినట్టు, ఆమెని పీకల లోతు నీళ్ళల్లో దాటించినట్టు కూడా చెబుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.